దీక్ష యాప్ నందు 2 లేదా అంతకన్నా అకౌంట్లను ఏ విధంగా మెర్జ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఎందువల్లంటే మనం జీమెయిల్ ద్వారా లాగిన్ అయినప్పుడు, అదేవిధంగా ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయినప్పుడు 2 వేరు అకౌంట్లు క్రియేట్ కావచ్చు. వాటిని మనం యాప్ నందు మెర్జ్ చేయలేం. వాటిని గూగుల్ నందు లేదా ఏదైనా బ్రౌజర్ నందు మాత్రమే మెర్జ్ చేయగలం. ముందుగా దీక్ష పోర్టల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీరు లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ దగ్గర స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మన అటెండెన్స్ ఈ యాప్కి సంబంధించి ఉపయోగించేటటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే మన ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ పైన ఉన్నటువంటి ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మెర్జ్ అకౌంట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ మెర్జ్ అకౌంట్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ 2 అకౌంట్లు ఉన్నాయి దీక్షానందు. వీటిని నేను కంబైన్ చేస్తున్నాను. అంటే మెర్జ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. 2 ఆప్షన్స్ కూడా మెర్జ్ అయినవి. తర్వాత మెర్జ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మెర్జ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్తో లాగిన్ అవి మీ అకౌంట్స్ని కనుక క్లిక్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్గా మెర్జ్ అవుతాయి. లేదా మీరు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే ఇదివరకు ఆ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ లాగిన్ అయిన వెంటనే కూడా ఇవి మెర్జ్ అవుతాయి. నేను ఇక్కడ ఒక జీమెయిల్తో లాగిన్ అయిన వరకు ఈ విధంగా మీకు మెర్జ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అకౌంట్ మెర్జ్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ విల్ బీ నోటిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఈ విధంగా మెర్జ్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.